ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను డ్రగ్స్ ఫ్రీగా మార్చేందుకు కలెక్టర్ చర్యలు చేపట్టారు. చెప్పాలంటే నిర్మల్ జిల్లాలో గంజాయి వేగంగా విస్తరిస్తోంది. అంతేకాదు యువత గంజాయి మత్తుకు బానిసగా మారుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని కలెక్టర్ చెబుతున్నారు. ఇక జిల్లాను గంజాయి రహిత నిర్మల్ గా చేస్తానంటున్న కలెక్టర్ అభిలాష అభినయ్తో మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నిర్మల్ జిల్లాకు కలెక్టర్గా వచ్చిన అభిలాష అభినయ్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా మొత్తాన్ని గంజాయి రహిత జిల్లాగా చేయాలని చెప్పేసి ఆమె సంకల్పం చేసిండ్రు. ఆ సంకల్పంతో ఆమె ప్రయత్నం చేస్తుండ్రు. ఏ విధంగా చేస్తున్నారు, ప్రజలకు ఏ విధంగా చెప్తారు అనేది మనం వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, గంజాయి రహిత నిర్మల్ జిల్లాను చేయడానికి మీరు పూనుకున్నారు, ఏ విధంగా చేస్తా అనుకుంటారు? నిర్మల్ జిల్లా ఒక చరిత్రాత్మక జిల్లా ఉంది. ఒక జిల్లాకి చరిత్ర కాపాడాలి, స్పిరిట్ కాపాడాలి అంటే యూత్ చాలా ఇంపార్టెంట్. కానీ ఈ సమాజంలో ఈ ఏజ్లో చాలామంది యూత్ డైవర్ట్ అవుతున్నారు. చాలామందికి డ్రగ్స్ అడిక్షన్, ఆల్కహాల్ అడిక్షన్, రకరకంగా మందులు అడిక్షన్ అయినవి ఉన్నాయి. ఇది ఒక వరల్డ్ వైడ్ ప్రాబ్లం, ఒక నేషన్ వైడ్ ప్రాబ్లం ఉన్నాయి. మన నిర్మల్ జిల్లాలో అలాంటి ప్రాబ్లమ్స్కి ఖచ్చితంగా మన సొల్యూషన్ ఇవ్వాలి అంటే డెఫినెట్గా సొసైటీ, రెగ్యులేటరీ అథారిటీస్, రెవెన్యూ, పోలీస్ అందరూ కలిసి చేస్తేనే మన ఒక నిర్మల్, డ్రగ్ ఫ్రీ నిర్మల్. ప్రతి గ్రామ పంచాయత్లో మన కళాజాత్ర వాళ్ళు ప్రతిరోజు 1 hour ప్రోగ్రామ్, డ్రగ్స్ ఉంటేనే ఏమవుతుంది, రాంగ్ హ్యాబిట్స్ ఉంటేనే ఏమవుతుంది, ఇది అవన్నీ మాట్లాడతారు. దీంతో పాటు అడిషనల్గా మంచిగా ఒక సిటిజన్ డ్యూటీస్ ఏమేమి ఉంటుంది దీని గురించి మాట్లాడతారు. సివిల్ సొసైటీకి ఏమేమి రైట్స్ ఉంటుంది దీని గురించి మాట్లాడతారు. SC/ST యాక్ట్, చైల్డ్ మ్యారేజ్, ఇది అవన్నీ అంటే బేసిక్గా సొసైటీలో వచ్చిన అవన్నీ ఈవెల్స్ మీద మన కళా జాతర వాళ్ళు గ్రామ పంచాయత్ వారీగా, మున్సిపల్ వారీగా ఒక నెల ప్రోగ్రామ్ ఇది. ఒక నెల వరకు వాళ్ళు తిరిగి 1-2 hours ప్రజాతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళు మాట్లాడతారు అండ్ ప్రజాకి అవగాహన ఇస్తారు. సో నిర్మల్ జిల్లా అనే సరిహద్దు మొత్తం మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది. అయితే మహారాష్ట్ర సరిహద్దు నుంచి రవాణా అవుతుంటుంది, దాన్ని ఎలా మీరు కట్టడి చేస్తారు? ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్తో దీని మీద కోఆపరేషన్ తీసుకోవడం జరిగింది. పోలీస్ తరఫు నుంచి కూడా వాళ్ళు చాలా యాక్టివ్గా పని చేస్తున్నారు. బార్డర్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు మన కమ్యూనిటీ వాలంటీర్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ప్రతిదీ గ్రామ పంచాయత్లో ఉన్నప్పుడు మన కమ్యూనిటీ వాలంటీర్స్కి రిజిస్ట్రేషన్ చేస్తాము మన తరఫు నుంచి. ఆ కమ్యూనిటీ వాలంటీర్స్ కూడా మనకి సలహా సూచన ఇవ్వాలి. ఏదో ఇష్యూ ఉంటేనే, లేకపోతే ఏదో రాంగ్గా వాళ్ళ దృష్టిలో ఉన్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా మనకి చెప్తారు. మనం డెఫినెట్గా దీని మీద కూడా చర్య తీసుకుంటాం. పట్టణంలో సర్వసాధారణంగా స్లమ్ ఏరియాలో చాలా ఇది సప్లై ఉన్నది, యూత్ దానికి చాలా అట్రాక్ట్ అవుతున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చర్య చేస్తుంటారు? పట్టణంలో, ఊరిలో ఇది ఒక హ్యాబిట్ లాగే అన్ని చోట చేంజ్ అవుతుంది అండ్ ఇది ఒక నేషన్ వైడ్ ప్రాబ్లం, ఒక వరల్డ్ వైడ్ ప్రాబ్లం. కానీ దీనికి సొల్యూషన్ ఒక రకంగా ఉండవు. దీనికి రెగ్యులేటరీ సొల్యూషన్ ఉంది, అవేర్నెస్ సొల్యూషన్ ఉంది, స్టేక్ హోల్డర్ సొల్యూషన్ ఉంది. సో రెగ్యులేటరీ మన డెఫినెట్గా మన యాక్ట్స్ ప్రకారం మన రెగ్యులేటరీ యాక్ట్స్ తీసుకుంటాం. పోలీస్ ద్వారా వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది. సప్లయర్స్ అవన్నీ మీద కూడా వాళ్ళు కఠినంగా చర్య తీసుకుంటారు. స్టేక్ హోల్డర్స్ అంటే ఉన్న టీచర్స్, ఉన్న పేరెంట్స్, ఉన్న యూత్ గ్రూప్స్, వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి. సో మన తరఫు నుంచి మనది పూర్తిగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నాను. నిర్మల్ జిల్లా సిటిజన్స్కి రిక్వెస్ట్ పెడుతున్నాను, ఇది మన నిర్మల్ కాబట్టి, మన కాపాడాలి కాబట్టి కమ్యూనిటీ వాలంటీర్ ప్రోగ్రాంలో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయండి. అది కూడా లింక్ నేను ట్విట్టర్ ద్వారా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మీరు మీ ఏరియాస్లో ఒక వాలంటీర్ లాగే మనతో పాటు గవర్నమెంట్ చేసిన అన్ని యాక్టివిటీస్లో మీరు కూడా పాల్గొనాలి అండ్ డెఫినెట్గా మన ఇది జిల్లాకి డ్రగ్ ఫ్రీ చేసేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని డ్రగ్ ఫ్రీ చేస్తాము. ఈ మీరు వాలంటరీ, కమ్యూనిటీ వాలంటీర్ అందరూ కలిసి, డిపార్ట్మెంట్ అందరూ కలిసి మనం నిర్మల్ డ్రగ్ ఫ్రీగా చేయాలని చెప్పేసి అంటున్నారు. కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్.